బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. అసలు అసూయాపరులని మనం గుర్తించడం ఎలా? అసూయాపరులు మన లైఫ్‌లోకి ఏ విధంగా వచ్చి మన లైఫ్‌ని అల్లకల్లోలం చేస్తారో మీకు తెలుసా? ఏం లేదండి. మనం అనుకుంటూ ఉంటాము. ఎవరైతే మనల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారో ప్రతి విషయంలో వాళ్ళు నిజంగానే నిజమే చెప్తున్నారేమో, మనం చేసేదే మిస్టేక్ ఏమో అని చెప్పేసి కొన్ని సార్లు మనలో ఎంత ప్రతిభ ఉన్నా కానీ, లేదంటే ఎంత బాగా మనం చేసినా కానీ, వాళ్ళు చెప్పేది మనం నమ్మేసి మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటాం. కానీ నిజంగా అదంతా నిజమా అంటే, అన్ని వేళలా మాత్రం అది నిజం కాదు. కొంతమంది ఎలా ఉంటారంటే, వాళ్ళు చేయలేని పని మనం చేసినప్పుడు, వాళ్ళు తెచ్చుకోలేనటువంటి పేరు మనం తెచ్చుకున్నప్పుడు, వాళ్ళు ఏదైతే సంతోషంగా ఉండలేరో, ఆ సంతోషం మనకి లైఫ్‌లో దక్కినప్పుడు, వాళ్ళు ఏ విధంగానైతే లైఫ్‌ని లీడ్ చేయాలి అని అనుకుంటున్నారో, అలాంటి లైఫ్ లీడ్ చేయలేనప్పుడు, ఎదుట వాళ్ళు వాళ్ళనుకున్న విధంగా వాళ్ళ లైఫ్ ఉన్నప్పుడు, ఇదంతా చూసి కూడా ఈ అసూయ పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తట్టుకోలేరనమాట. తట్టుకోలేక నువ్వేదైనా చేస్తున్నావనుకోండి, చాలా ప్రతిభ కనబరుస్తున్నావనుకోండి ఏదన్నా విషయంలో, అది చదువే కానివ్వండి, లేదంటే ఒక కోర్స్ నేర్చుకోవడంలో కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఒక ముగ్గు వేయడంలో కానివ్వచ్చు, ఏ విషయంలో నువ్వు అందంగా రెడీ అవ్వడంలో కానివ్వచ్చు, ఏ విషయంలో అయినా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం వరకు ఏ విషయంలోనైనా కానీ నువ్వు మంచిగా చేసినా కానీ, నువ్వెంత మంచిగా అంటే ప్రతి ఒక్కరు నిన్ను చూసి భలే చేసావు అని చెప్పేసి పొగుడుతూ ఉంటారు. కానీ ఈ ఒక్క క్రిటిక్ ఉన్నారు చూసారా, వాళ్ళు మాత్రం ఏముందిలే అంతేం లేదు. కాకపోతే వాళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి అని ఒక మాటేస్తారనమాట. సో, అలాంటి వాళ్ళని చూసినప్పుడు, అలాంటి వాళ్ళు మీకేదైనా చెప్పినప్పుడు మాత్రం దయచేసి పట్టించుకోకండి. ఎందుకు అంటే, మిమ్మల్ని చూసి వాళ్ళు అసూయ పడుతున్నారు అని అర్థం. అలాంటి అసూయ పరులకి ఎప్పుడూ కూడా ఇంకొకరిని అప్రిషియేట్ చేయడం అనేది తెలీదనమాట. వాళ్ళకెప్పుడు కూడా ఇది బాలేదు, అది బాలేదు, వాళ్ళిలా, వాళ్ళలా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని మిమ్మల్నే కాదు, ప్రతి ఒక్కరిని కూడా తగ్గించేసి మాట్లాడేటటువంటి తత్వం ఉంటది. అంటే వారు నేను చెయ్యలేనిది వాళ్ళు చేసేస్తున్నారు. మనం కదా ఇది చేయాల్సింది. మనకన్నా ముందు ఎవరో చేసేస్తున్నారు. ఆ విషయాన్ని తీసుకోలేరు, తట్టుకోలేరనమాట. సో, అంతగా ఉంటది వాళ్ళ ఫీలింగ్ ఇన్నర్‌గా. అంత ఇన్ఫీరియర్‌గా ఆళ్ళు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేయడం కోసం, ప్రూవ్ చేసుకోలేకపోతున్న విషయాన్ని జీర్ణించుకోలేక పక్క వాళ్ళు పెరుగుతున్న దాన్ని కూడా తగ్గించేసేయాలి. నేను కానప్పుడు అంతా పైకి ఎదగలేనప్పుడు పక్క వాళ్ళు మాత్రం అంత పైకి ఎలా ఎదుగుతారు? నేను ఆ ఆనందాన్ని నా లైఫ్‌లో లేదు, తీసుకోలేకపోతున్నప్పుడు పక్క వాళ్ళు కూడా ఆ ఆనందాన్ని ఎలాగా అంత హ్యాపీగా ఉండగలుగుతారు? నేనేదైనా వాల్యుబుల్‌ది కొనుక్కోలేనప్పుడు వాళ్ళు అంత సునాయాసంగా ఎలా కొనుక్కుంటారు? ఇలా ప్రతి విషయంలో కూడా వాళ్ళు కంపేర్ చేసుకొని ఎదుట వాళ్ళతో వాళ్ళ దగ్గర ఏదైతే లేదో అది ఎదుట వాళ్ళకుంటదో దాన్ని తీసుకోలేకపోతారనమాట. సో, అలాంటి వాళ్ళు చెప్తుంటారు. అలాంటి వాళ్ళు చెప్పింది నమ్మి నిజంగానే నీలో ఎంతో ప్రతిభ ఉన్నా, ఓ 10 మంది అప్రిషియేట్ చేస్తున్నా కానీ నేను తక్కువ అన్న భావన మీతో రానివ్వకండి. 10 మంది అప్రిషియేట్ చేస్తున్నారు. ఆ 10 మందిలో ఒక్కళ్ళు నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు అంటే మనం ఇంకా ఎదగడానికి ఆ నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళని తీసుకుంటే ఒక్కొక్కసారి మీకు మోటివేషన్ అవ్వచ్చేమో కానీ నిజమైన క్రిటిక్ అయితే అసూయాపరులది మీరు తీసుకున్నారంటే మాత్రం మిమ్మల్ని మీరు తగ్గించేసుకొని, మిమ్మల్ని మీరు తక్కువ చేసేసుకొని ఇంకా డిప్రెస్ అయిపోతారనమాట. గుర్తుపెట్టుకోండి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.